హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. నీట్ యూజీ 2025కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే మనకి అనౌన్స్ చేయబడినాయి జస్ట్ ఇందాకే 1 అవర్ బిఫోర్. సో అందరికైతే కంగ్రాచులేషన్స్, ఎవరికైతే మంచి ర్యాంక్స్ మంచి మార్క్స్ వచ్చాయో. సో అదేవిధంగా మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ మీ యొక్క కేటగిరీ ర్యాంక్ అండ్ మీ యొక్క టోటల్ మార్క్స్ అండ్ మీ యొక్క కేటగిరీ అవైతే ప్లీజ్ కొంచెం అయితే కింద కామెంట్ సెక్షన్ తెలపండి. అదైతే మనం నెక్స్ట్ కట్ ఆఫ్ అవన్నీ అనాలిసిస్ చేయడానికి మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అని చెప్పేసి తెలుసుకోనికి మనకైతే ఎంతగానో హెల్ప్ అవుతుంది అనమాట. ఈ తరుణంలో మనకి ఎన్టీఏ వాళ్ళు ఒకటైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అదేంటంటే రిజల్ట్స్ యొక్క డిక్లరేషన్ అనమాట. సో అదైతే చూద్దాం. అంతకుముందు ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఎందుకు అనేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక మన ఛానల్లో ఎలాంటి మెంటర్షిప్స్ ఎలాంటి సింగిల్ రూపీ ఛార్జ్ చేయకుండా మీకైతే కౌన్సిలింగ్ ఫుల్ గైడెన్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. కేవలం మీరు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తూ ఆ విధంగా మీరైతే గైడ్ అయితే అవుతారనమాట. సో మెంటర్షిప్ తీసుకున్న దానికంటే ఎక్కువగా నేను మిమ్మల్ని అయితే గైడ్ చేస్తూ ఉంటాను. ఎన్ని కాలేజెస్ ఉన్నాయి టోటల్గా చూసుకున్నట్టయితే ఏపీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మెడికల్ కాలేజెస్, అండ్ తెలంగాణలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మెడికల్ కాలేజెస్, అందులో ఉన్నటువంటి టాప్ కాలేజెస్ ఏంటి, సో మీ యొక్క ర్యాంక్కి ఏ కాలేజ్లో వస్తుంది సీట్, సో ఏ విధంగా ఏ రౌండ్లో వస్తుంది సీటు, అండ్ ఈవెన్ దో మీకు కనుక ఎక్కువ ర్యాంక్ వస్తే బి కేటగిరీలో కావాలా సి కేటగిరీలో కావాలా, సో అనేది మనం అయితే క్లియర్ కట్గా అప్కమింగ్ వీడియోస్లో తెలుసుకుందాం. దట్ ఈస్ టోటల్ డిపెండ్స్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే మీరు నా దగ్గరికి ఇప్పుడు ఈ యొక్క వీడియోస్కి మీరు వ్యూస్ అనేవి ఎక్కువగా రప్పించగలిగితే కనుక నేను డెఫినెట్గా అలాంటి కంటెంట్తో మీ ముందుకైతే వస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ప్రెస్ రిలీజ్ అయితే చేశారనమాట ఎన్టీఏ వాళ్ళు. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే టోటల్గా మనకి ఎంతమంది అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి కేటగిరీ వారికి చూసుకున్నట్లయితే మనకి ఓసీ వాళ్ళకి ఎన్ని ఉంటాయి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎన్ని ఉంటాయి, అండ్ ఓబీసీ వాళ్ళకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి. క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఏంటి అంటే, సో మీరు క్వాలిఫై అయ్యారా లేదా ఈ యొక్క నీట్ 2025 ఎగ్జామ్లో అని చెప్పేసి మాత్రమే. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ప్రతి ఇయర్ చేంజ్ అవుతూ ఉంటాయి. అది ఏంటంటే జస్ట్ మీరు పాస్ అయ్యారా లేదా అనేసి మాత్రం తెలుసుకోనికి యూజ్ అవుతుంది. కాకపోతే మీకు సీట్ వస్తుంది, ఈ యొక్క క్వాలిఫైయింగ్ మార్క్స్తో మీకు సీట్ వస్తుంది అనేసి మనమైతే మాట్లాడుకోనికి కాదనమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతమంది కేటగిరీ వారిగా జెండర్ వారిగా ఎగ్జామ్ రాశారో మీకు అయితే ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటుంది. మీరు అయితే చూసుకోవచ్చు. ఇక్కడ గత 3 ఇయర్స్ నుంచి చూసుకున్నటువంటి మనకి క్వాలిఫైయింగ్ డేటా అయితే ఇచ్చారనమాట. సో కేటగిరీ వారిగా దట్టు కేటగిరీ వైజ్గా మనకి క్వాలిఫైయింగ్ డేటా 2023, 24, 25కి సంబంధించినటువంటిది ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైనా అన్రిజర్వ్ వాళ్ళకైనా చూసుకున్నట్లయితే ఇక్కడ 2025లో మనం చూసుకున్నట్లయితే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటంటే అవుట్ ఆఫ్ మనకి 144 అయితే ఇచ్చారు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓసీ వాళ్ళకి. టోటల్ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ 113 అంటే 113 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సేమ్ అయితే 113 అయితే ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా క్వాలిఫైడ్ అనేసి కూడా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ యొక్క డేటా కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఒకటి ఏంటి అంటే 2024-25 కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 3 కేటగిరీ వరకు చూద్దాం. 127 లాస్ట్ ఇయర్ ఉండే, ఈ ఇయర్ వచ్చేసి 113 అయితే పెరిగిందనమాట, తగ్గిందనమాట. ఎందుకు అనేసి అనుకుంటే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి పెరగాలి కదన్న, ఇట్లా తగ్గడం ఏంటి అని చెప్పేసి మీరు మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే పేపర్ లెవెల్ డిఫికల్ట్గా వచ్చినప్పటికీ ఇలా పెరిగింది ఏంటి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక సో క్వాలిటీ ఆఫ్ పేపర్ అనేది పెరిగింది ఫ్రెండ్స్ ఈ ఇయర్. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా కొంచెం పెరగడం అయితే జరిగింది. సో దాన్ని బట్టి మనకైతే ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో అంత ఓను లాస్ట్కి చూసుకున్నట్లయితే మనకి టాప్ 100 క్యాండిడేట్స్లో ఫస్ట్ ఆల్ ఇండియా టాపర్ అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహేష్ కుమార్ అనమాట. ఇతను వచ్చేసి మనకి రాజస్థాన్ స్టేట్ నుంచి అయితే ఇతను ఫస్ట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మన బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి చూస్తే కనుక ఇక్కడ తెలంగాణ వాళ్ళు కాకర్ల జీవన్ సాయి కుమార్ అని చెప్పేసి అతను 18th ర్యాంక్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ కార్తిక్ రామ్ కిరీటి అనే వ్యక్తి వచ్చేసి 19th ర్యాంక్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రావడం జరిగింది. అదేవిధంగా మరికొంతమంది అయితే టాప్ 100లో ఉండడం జరిగింది. కాకపోతే టాప్ 10లో లేరు, 100లో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ షణ్ముఖ నిశాంత్ వచ్చి చూసుకున్నట్లయితే తెలంగాణ నుంచి అయితే ఇతను సో ఉన్నారు. అదేవిధంగా ఇంకొంతమంది అయితే ఉన్నారనమాట. ఇక్కడ తెలంగాణ నుంచి చూసుకున్నట్లయితే షణ్ముఖ్, ఇంకా చాలామంది మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ను కూడా ఉండడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఒకటి ఏంటి అంటే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే మీరైతే చూసారు. అదేవిధంగా
టాప్ 100లో ఉన్నటువంటి వ్యక్తులను కూడా మీరైతే చూసుకోండి. ఆల్రెడీ మనకి వెబ్సైట్లో ఈ యొక్క లిస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఒకటి ఏంటంటే ఈ యొక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మీకైతే రిజల్ట్స్ వచ్చింది కదా, మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ఏంటి, సో మీ యొక్క కేటగిరీ ర్యాంక్ ఏంటి, అదేవిధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళు అంటే ఏపీయా తెలంగాణనా అండ్ మీ యొక్క కేటగిరీ అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలిపితే ఈ యొక్క డేటా అనేది మనకి ఒకటి ఏంటి అంటే అనాలిసిస్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఏ విధంగా అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది ఏంటి అని చెప్పేసి మనం క్లియర్ కట్గా ఆ యొక్క డేటాని మనం అనాలిసిస్ చేయవచ్చు. సో అప్కమింగ్ వీడియోస్లో మొత్తంగా మనం నీట్కి సంబంధించిన అంటే మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి, టోటల్గా ఏపీలో ఎన్ని ఉన్నాయి మెడికల్ కాలేజెస్, అది కూడా ఏయూ రీజియన్లో ఎన్ని ఉన్నాయి అండ్ ఎస్వీ రీజియన్లో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. అండ్ అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే ఎన్ని మెడికల్ కాలేజెస్ ఉన్నాయి అంటే డిస్ట్రిక్ట్ ఒక మెడికల్ కాలేజ్ అయితే తెలంగాణలో జరిగింది. ఈ విధంగా చూసుకున్నట్లయితే కాంపిటీషన్ లెవెల్ అనేది ఇక్కడ ఏపీలో హైగా ఉంటుంది, ఎక్కువగా కాంపిటీషన్ అనేది ఉంటుంది కంపేర్ టు తెలంగాణ. ఎందుకంటే తెలంగాణలో మెడికల్ కాలేజెస్ అనేది ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో వెరస్ ఆంధ్రలో తక్కువ ఉన్నాయి, ఎక్కువ జనం అయితే ఉన్నారు, కాంపిటీషన్ అనేది ఆ లెవెల్లో ఉంటుంది. సో అప్కమింగ్ వీడియోస్లో అలాంటి కంటెంట్తో నేనైతే మీ ముందుకైతే వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ టు అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ ఇట్. ఓకేనా ఫ్రెండ్స్?